సర్వ్ చేసుకునేటప్పుడు వీడియో తీయాలి అనేది కూడా మర్చిపోయానండి. ఎందుకంటే, ఆ రైస్ అంత బాగా కుదిరింది. తినేయాలి అనే తొందరలో వీడియో తీయడం కూడా మర్చిపోయాననమాట. సో, అందుకే తినేటప్పుడు లాస్ట్‌లో ఎక్కడో గుర్తొస్తే నేనిక్కడ షూట్ చేశాను. చూడండి రైస్ ఎంత పొడి పొడిలాడుతూ మంచి స్మెల్ ఒస్తోంది. సో, ఫ్లేవర్డ్ రైస్ సీరీస్‌లో మన నెక్స్ట్ ఫ్లేవర్ రైస్ కోకోనట్ రైస్. అందరికీ తెలుసు ఆబ్వియస్‌లీ కాదు అనను. బట్ డిఫరెంట్ స్టైల్స్‌లో, డిఫరెంట్ ప్లేసెస్‌లో చేస్తూనే ఉంటారు. బట్ నేనెలా చేస్తాను అనేది చూడండి. ఎట్ ద సేమ్ టైమ్ నేను చేసేలాగా మీరు చేస్తే మాత్రం ఖచ్చితంగా నాతో షేర్ చేయండి. అలాగే మీరెలా చేస్తారో కామెంట్‌లో చెప్పండి. నేను ట్రై చేస్తాను. ఫస్ట్ అయితే మనం కొంచెం అయితే ఆయిల్ ఏసుకుందాము. ఎందుకంటే దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు. కోకోనట్ మిల్క్‌లో ఆల్రెడీ మనకు ఆయిల్ కంటెంట్ ఉంటది కాబట్టి కొంచెం ఏసుకోండి సరిపోతుంది. సో, ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి, ఇందులోకి మనం బే లీవ్స్, మిరియాలు, చెక్క, లవంగ, షాజీరా అండ్ ఇలాచి, దీని తర్వాత మనము జాజి పువ్వు మర్చిపోకుండా వేసుకోండి. ఆ అరోమా చాలా బావుంటుంది. వన్స్ ఇవి ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేసేసేయండి. ఆ స్మెల్ వచ్చిన తర్వాత మనం పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటాం. మొత్తం పచ్చి కొబ్బరి తురుముతోనే చేయము. మిల్క్ కూడా యాడ్ చేస్తాం ఇందులో. కాకపోతే పచ్చి కొబ్బరి తురుము తినేటప్పుడు మనకి పంట కింద పడి చాలా క్రంచీగా ఉంటుందనమాట. అందుకే చెప్పాననమాట. డిఫరెంట్ స్టైల్స్‌లో డిఫరెంట్‌గా చేస్తూనే ఉంటారు. అన్నీ ఒకేలా తినడం కంటే అప్పుడప్పుడు డిఫరెంట్‌గా తింటే కొత్తగా కనిపిస్తుంది గదా! సో, పచ్చి కొబ్బరి తురుమైతే కొంచెం వేసుకోండి. దాని తర్వాత అది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేయండి. అది ఫ్రై చేసేసిన తర్వాత కరివేపాకు కూడా చక్కగా వేసుకొని ఫ్రై చేసేసేయండి. మీకు బేసిక్‌గా చాలామంది చేస్తే ఓన్లీ కుక్కుడు రైస్ తీసుకొని పచ్చి కొబ్బరి తురిమేసేసి చేసేస్తారు. పోపులు, పల్లీలు అన్నీ వేసి చేసేస్తారు. జీడిపప్పు అన్నీ వేసి చేస్తారు. లేదు అంటే ఇవన్నీ వేసుకొని ఓన్లీ మిల్క్ తోటి చేస్తారనమాట. దాని తర్వాత పోపు పెడతారు. ఆ పోపులో ఇవన్నీ వేస్తారు. అలా కాకుండా పోపులు కూడా నేను పచ్చెనగపప్పు, పల్లీలు ఇవన్నీ ఏమేయలేదు. ప్యూర్ కోకోనట్ రైస్ ఎలా చేస్తారు అనేది మాత్రమే చూపిస్తున్నా అనమాట. ఇలా చేసుకొని మనం వెజ్ వాళ్ళైతే వెజ్ కుర్మా గానీ, లేకపోతే ఆలు కుర్మా గానీ సర్వ్ చేసుకొని తింటే చాలా బావుంటుంది. లేదు నాన్ వెజ్ తినే వాళ్ళైతే మనం కోడి ఫ్రై ఉంటుంది గదా! ఆ ఫ్రై కానీ ఆర్ ఎల్స్ మనకి కోడి కుర్మా చేస్తాం మనము. మంచిగా పచ్చి కొబ్బరి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా దంచుకొని వేస్తాం గదా! అదైతే అద్దిరిపోతుంది. సో, నాకంటే చూసే వాళ్ళకి చాలామందికి చాలా వెరైటీస్ వచ్చుండొచ్చు. ఏ డిష్ మీకు బాగా సూట్ అవుతుందనుకుంటారో అది కూడా మీరు పేరప్ చేసుకొని తినేసేసేయొచ్చు. సో, ఇలాగా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం సోక్ చేసి పెట్టుకున్న బియ్యాన్ని మనం వేసేసుకుందాం ఇందులోకి. దీంట్లోకి నేను నార్మల్ రైసే తీసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. అండ్ కోకోనట్ మిల్క్ కూడా 1:2 రేషియోలో తీసుకుంటున్నాను. ఆహ్, కోకోనట్ రైస్ కోకోనట్ రైస్‌లో మిల్క్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, ఈ మిల్క్ కూడా నేను 1:2 రేషియో ఏంటి అంటే ఒక థిక్ గ్లాస్‌కి ఆహ్, ఒక థిక్ గ్లాస్ ఆఫ్ మిల్క్‌కి ఒక సేమ్ గ్లాస్ తోటి మనము వాటర్ అయితే యాడ్ చేస్తున్నా అనమాట. సో, ఆ కాంబినేషన్‌లో ఇలా తీసుకొని చేస్తున్నాను. సో, మీరు కూడా మీకెలా కావాలి ఏంటి అనేది చూసుకొని చేయండి. కంప్లీట్ థిక్ మిల్క్ తీసుకున్నాము అంటే టూ మచ్ ఆయిలీగా అయిపోతుంది. అంత మంచిగా అనిపించకపోవచ్చు. టూ మచ్ ఆయిలీ అంటే హెవీ ఆయిల్ లాగా అనిపిస్తూ ఉంటదనమాట. సో, డోంట్ డూ థట్. ఆహ్, బియ్యం యాడ్ చేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టేసుకొని మూత పెట్టేద్దాము. ఆ ఫ్లేవర్స్ అన్నీ బియ్యానికి పట్టి, దాని తర్వాత కోకోనట్ మిల్క్‌లో ఉడికితే రైస్ చాలా బావుంటుంది. అందుకే నేను ఈ ప్రాసెస్ ఫాలో అవుతాను. ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ అలాంటి కన్సర్న్స్ ఏం లేవు, ఉడికితే సరిపోతుంది అనుకుంటే మీరు అలా ట్రై చేయొచ్చు. టైం లేదు అనుకుంటే మీరు నార్మల్‌గా గూడా కుక్ చేసుకొని ఎళ్ళిపోవచ్చు. అలాగ 5 మినిట్స్ ఉండక్కర్లేదు. జస్ట్ నార్మల్‌గా కుక్ చేసుకొని ఉండొచ్చు. మీకు అంటారు కదా! మనం ఇలా ఏ ప్రాసెస్ చేస్తూ ఉంటే ఆ ప్రాసెస్‌లోనే చెయ్యాలి. అలా చేస్తేనే మనకి ఇలా కుదురుతుంది అనని చెప్పి కొన్ని ఐటెమ్స్ అలా అనమాట. సో, వన్స్ ఇది చూసారా మనకి పైన మూతకి మొత్తం మంచిగా తేమలాగా వచ్చేసేసింది.
అంటే దాని అర్థం 5 మినిట్స్ పైనే అయింది. ఈ లోపల నేను మిల్క్ అదంతా మెజర్ చేసుకుంటూ ఉన్నాను అనమాట దానికి పోయడానికి. అక్కడ చూడండి నేను ఎలా తీసుకున్నాను అనేది మీకు అర్థమైపోతుంది. 2 గ్లాసెస్ ఆఫ్ థిక్ మిల్క్ తీసుకున్నాను, 2 గ్లాసెస్ నార్మల్ వాటర్ కలిపేసేసాను అనమాట అందులో. సో ఇప్పుడు నేను కోకోనట్ మిల్క్ అయితే ఇందులోకి యాడ్ చేస్తున్నాను. నేను ఇప్పటివరకు సాల్ట్ యాడ్ చేయలేదు. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసిన తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా యాడ్ చేస్తాను. అండ్ వన్స్ మనం కోకోనట్ మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత మీరు ఫస్ట్ అన్నం ఉడుకు పట్టేంత వరకు మీరు హై ఫ్లేమ్లో ఉంచండి. ఉడుకు పట్టిన తర్వాత నుంచి మీడియంకి ఉంచండి. ఇంకాస్త కొంచెం ఆ వాటర్ అనేది ఇనికిపోతూ ఉంటాయి. ఆ టైంలో సిమ్లో పెట్టండి. టోటల్గా హై టు మీడియం, మీడియం టు సిమ్లో పెట్టేసేయండి. ఇది బిగినర్స్కి మాత్రం చాలా హెల్ప్ అవుతుంది. ఈవెన్ ఏమంటారు కోకోనట్ మిల్క్ మనం ఎప్పుడు స్టోర్ చేసి పెట్టేసుకుంటాము. సో నో ప్రాబ్లం, ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు. సో వన్స్ మనకి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు హై టు మీడియం, మీడియం టు సిమ్లో పెట్టుకుంటే మనకు ఆ రైస్ అనేది పొడి పళ్ళాడుకుంటూ మంచిగా వస్తుంది. సో తినేటప్పుడు కూడా చాలామంది చేస్తారు కానీ అది ముద్దగా అయిపోతూ ఉంటుంది. వాటర్ క్వాంటిటీ తెలీదు. అట్ ది సేమ్ టైం చిక్కటి పాలేసిన అంటే చిక్కటి కోకోనట్ పాలేసినా కానీ అది ముద్దగా అయిపోతుంది అనమాట. అంత టేస్ట్ కూడా రాదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ నేను ట్రై చేశాను. సో అందుకే మీతో నేను షేర్ చేస్తున్నాను అనమాట. సో వన్స్ మనకి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తూ ఉంటాను. ఆ స్టేజెస్ కూడా మీకు అర్థమైపోతూ ఉంటుంది క్లియర్గా. ఎవరైనా బిగినర్స్ ఉండి కుకింగ్ నేర్చుకునే వాళ్ళు ఉండి బై ఛాన్స్ నా వీడియో మీకు వచ్చింటే ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. బ్యాచులర్స్ అయితే హ్యాపీగా బయట నుంచి ఏదో ఒకటి తెచ్చుకుంటారు కాబట్టి ఈ రైస్ చేసుకొని బయట నుంచి ఏదో ఒక కూర తెచ్చుకోవడమో సంథింగ్ అట్లా మిక్సప్ పేరప్ చేసేసుకొని తినేసేయచ్చు అనమాట. చూసారా చక్కగా మనకి ఉడుకుబట్టింది. ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మళ్ళీ మూత పెట్టుకొని కలిపేసుకొని ఉడికించాలి. మళ్ళీ ఇంకొక అట్లాగా 2-3 సార్లు మనం ఫ్లేవర్ రైస్ చేసుకునేటప్పుడైనా దానికి కొన్ని స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ ఫాలో అవ్వకుంటూ మనం రైస్ చేసుకోవాలన్నమాట. చాలామంది చెప్తూ ఉంటారు సింపుల్ 20 మినిట్స్ 10 మినిట్స్ అట్లా అంటూ ఉంటారు. బట్ నో ఛాన్స్ అండి. వంటకి మనం ఎంత టైం ఇస్తే వంట కూడా అంతే రుచిగా ఉంటుంది. మనం హ్యాపీగా చక్కగా భోజనం చేయగలుగుతాము కదా. సో ఏ సింపుల్ టిప్ నేను ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటాను. ఎప్పుడు వంట చేసినా కానీ నేను ఎప్పుడు హడావిడిగా హై ఫ్లేమ్స్లో పెట్టేసేసి ఆరెల్స్ హడావిడిగా ఏదో 5 మినిట్స్ 10 మినిట్స్లో చేయాలి అని అనిపించదు నాకు ఎందుకో. ఎప్పుడు ఏ ఐటమ్ని ఎలా పెట్టి వండాలి అనేది చాలా అబ్జర్వ్ చేసి ఉంటాను నేను మా అమ్మ దగ్గర నుంచి కానీ ఆరెల్స్ నాకంటే బాగా చేసే వాళ్ళ దగ్గర నుంచి కానీ అలా చూసి నేర్చుకున్నాను అనమాట. సో యా దట్స్ ఇట్. మనకు కూడా ఏదో ఒక స్టోరీ ఉంటుంది కదా, సంథింగ్ లైక్ మన అమ్మ నుంచో లేకపోతే మన అమ్మమ్మ దగ్గర నుంచో అలా నేర్చుకుంటూ ఉంటాం కదా. సో అవి అప్లై చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. సో మీకు ఎవరి ఇన్స్పిరేషన్ని వంట చేసేటప్పుడు సో అది నాతో షేర్ చేయండి సరేనా. సో చూసారా ఇంత చక్కగా మనకి కోకోనట్ రైస్ పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది. సో ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. నచ్చితే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అంతేకాకుండా మన ఛానల్ని ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. యా మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. Okay, chalo, bye. Please do subscribe to Foodie Flavors. Bye.